పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐసీసీ క్రికెట్ ట్రోఫీలో ఒక సంచలనం నమోదైంది. 27 సంవత్సరాల తర్వాత ఐసీసీ ట్రోఫీని దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. WTC ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా మీద ఘన విజయం సాధించింది. విజయంలో కీలక పాత్ర పోషించారు మార్క్రమ్, కెప్టెన్ బౌమా. 27 ఏళ్ల తర్వాత ట్రోఫీ సాధించడంపై భావోద్వేగానికి గురయ్యారు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, దాదాపు 27 ఏండ్ల తర్వాత సౌత్ ఆఫ్రికా ఐసీసీ ట్రోఫీ గెలుచుకుంది. లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన WTC ఫైనల్ మ్యాచ్లో బౌమా సేన విజేతగా నిలిచింది. 213కి 2 వికెట్లు కోల్పోయి 4వ రోజు ఆట ప్రారంభించిన సఫారీ జట్టు మరో 3 వికెట్లు కోల్పోయి 83.4 ఓవర్లలో 285 పరుగులు చేసింది. ఐడెన్ మ్యాక్రమ్ అద్భుతంగా పోరాడి 136 పరుగులు చేశాడు. విజయానికి 6 పరుగుల దూరంలో ఉండగా హ్యాజిల్వుడ్ బౌలింగ్లో ట్రావిస్ హెడ్ చక్కటి డైవింగ్ క్యాచ్ అందుకోవడంతో 5వ వికెట్గా వెనుదిరిగాడు. అప్పటికే విజయం ఖాయం కావడంతో తర్వాత వచ్చిన బ్యాటర్ పని మొత్తం పూర్తి చేశాడు. ఇకపోతే WTC ఫైనల్ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా జట్టు 212 పరుగులు చేసి అవుటైంది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 138 పరుగులకే కుప్పకూలిపోయింది. ఇక రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ జట్టు 207 పరుగులు చేసింది. 282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు అనూహ్యంగా పుంజుకుంది. బౌలర్లకు సహకరించిన పిచ్పై ఐడెన్ మ్యాక్రమ్, టెంబా బౌమా 66 పరుగులతో పోరాట పటిమ ప్రదర్శించారు. బౌమా అవుట్ అయినా మార్క్రమ్ దాదాపు చివరి వరకు క్రీజులో ఉండి దక్షిణాఫ్రికా జట్టుకు చిరస్మరణీయమైన గెలుపును అందించడంలో కీలక పాత్ర పోషించాడు. 5 వికెట్ల తేడాతో లంచ్ బ్రేక్ ముందే మ్యాచ్ను గెలిచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ను దక్షిణాఫ్రికా జట్టు కైవసం చేసుకుంది. ఫస్ట్ టైం 27 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఒక ఐసీసీ ట్రోఫీని దక్షిణాఫ్రికా గెలుచుకోవటం సంబరపడిపోతున్నారు ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్. ఆ జట్టు ఎవరైతే ఆ 11 మంది ప్లేయర్స్ ఉన్నారో ఆడిన వాళ్ళు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంతటి అద్భుతమైనటువంటి విజయం మనకి దక్కింది. అసలు ఇన్నాళ్ళు ఊరించినటువంటి ఈ విజయం, ఇన్నాళ్ళు ఐసీసీ ట్రోఫీ మనకు దక్కలేదన్న బాధ ఒక్క రోజుతో మొత్తం పోయింది. ఎందుకంటే ఐసీసీ క్రికెట్లో మొత్తం ఈ ఐసీసీ నిర్వహించిన కప్స్కు సంబంధించి 20 ఏళ్లలో సెమీస్కి వెళ్తుంది. అది వరల్డ్ కప్ కావచ్చు, T20 కప్ కావచ్చు, 50 ఓవర్ల కప్ కావచ్చు. ఐసీసీ నిర్వహించిన అతిపెద్ద ట్రోఫీల్లో ఎప్పుడు కూడా దక్షిణాఫ్రికా జట్టుకి నిరాశ ఎదురయ్యేది. సెమీఫైనల్కి రావటం, ఇంటిపాటు పట్టడం, ఫైనల్ వరకు వెళ్ళటం, ఇంటిపాటు పట్టడం, లీగ్ దశలోనే వెనుదిరిగి రావటం, ఈ విధంగా జరిగింది. దక్షిణాఫ్రికాకు అదృష్టం లేదు, దక్షిణాఫ్రికా జట్టు ఏ మ్యాచ్ గెలవదు, ఏ ట్రోఫీ గెలవదు అన్న ఒక అపవాదు మటుగట్టుకుంది. కానీ అందులో ప్లేయర్స్ ఉండరా, అద్భుతమైన ఆటగాళ్ళు ఉంటారు. దక్షిణాఫ్రికా జట్టు అంటే ప్రతి దేశం, దానికి ప్రత్యర్థి దేశం, ఆడే దేశం గజగజ వణిగిపోతారు. సూపర్ హిట్టర్స్ ఉంటారు, సూపర్ బౌలర్స్ ఉంటారు. ఈసారి సిరీస్ దక్షిణాఫ్రికాదే, ఈసారి కప్పు దక్షిణాఫ్రికాదే అనుకున్న ప్రతిసారి కూడా నిరాశతో, నిస్పృహతో వెనుదిరుగుతూ ఉండేది. దురదృష్టవంతమైన టీం ఏదైనా ఉందంటే క్రికెట్లో అది దక్షిణాఫ్రికా అని చెప్తూ ఉంటారు. కానీ దాన్ని పూర్తిగా తల్లకిందులు చేసేసింది దక్షిణాఫ్రికా టీం. WTC ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాను మట్టి కరిపించి 27 ఏండ్ల కలను సాకారం చేసుకుంది. దక్షిణాఫ్రికా ఆటగాళ్ళు, దక్షిణాఫ్రికా అభిమానులు అందరూ కూడా సంతోషంలో మునిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది.